ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 14 గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వస్తూనే శ్రీముఖి, హేమంత్, ప్రియాంక, చరణ్, భాగి వీళ్ళని స్టేజ్ మీదకి పిలిచింది. వీళ్ళేంటో వీళ్ళ పర్సనాలిటీ ఏంటో మనకి ఆడియన్స్కి ఎవరికీ కనిపించట్లేదు అంటూ మొదలెట్టింది. వీళ్ళని స్టేజ్ మీదకి పిలిచి వీళ్ళకి స్టిక్స్ ఇచ్చి వీళ్ళ నలుగురికి ఆ స్టిక్ విరక్కొట్టి అక్కడున్న మిగిలిన వాళ్ళల్లో ఎవరు వీళ్ళకంటే నాట్ డిజర్వింగ్ అని అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పమన్నారు. ఫస్ట్ చరణ్ దీపక్ పేరు చెప్పాడు. డిస్ఆనెస్టీ, ఫ్లయింగ్ ఫిషెస్ గేమ్లో తను కూడా ఫౌల్ గేమ్ ఆడి చివరికి తనేదో సిన్సియర్ అన్నట్లు చెప్పాడు. అది నాకు నచ్చలేదు అన్నాడు. నిన్న నువ్వు ఓడిపోవడం వల్ల వాళ్ళు నన్ను టీం నుండి ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేయడం వల్ల నేను నన్ను చూపించుకోవడానికి ఛాన్స్ రాలేదన్నాడు. అట్లా తన పాయింట్స్ గట్టిగానే పెట్టాడు. నాకైతే పాయింట్స్ గట్టిగానే పెట్టాడు. కానీ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. లాస్ట్లో చరణ్కి జడ్జెస్ ఇచ్చిన హైప్ అయితే నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. కొంచెం ఎక్కువ హైప్ ఇచ్చారేమో, మరీ ఎక్కువగా ఇది చేశారేమో అనిపించింది. ఎందుకంటే బెస్ట్ పెర్ఫార్మర్గా రోహిత్ పెట్టగా చరణ్ అలా బెస్ట్ అయ్యాడు. తనకంటే బెస్ట్గా పెడితే అప్పుడు నువ్వు అనాలి. అడ్వాంటేజ్లో ఉన్న ఝాన్సీ వాళ్ళ టీం కంటే టీంతో పాటు పెట్టిన రోహిత్ టీము నెక్స్ట్ ప్లేస్లో ఉన్న చరణ్ ఎలా బెస్ట్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బాగి రోహిత్ గురించి మాట్లాడింది. తనకంటే నేను బెస్ట్ అని చెప్పింది. అయితే నాకైతే ఇది కరెక్ట్ అనిపించలేదు. తన పాయింట్స్ మాట్లాడే ఛాన్స్ వచ్చినా మాట్లాడు అని చెప్పింది. మాట్లాడే పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడలేకపోయినా ఎక్కడ తన ఫిజికల్లో, మెంటల్లో ఏ గేమ్లో తగ్గేదే లేదన్నట్లే ఆడుతున్నాడు ఇతను. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది రోహిత్కి బాగా తెలుసు. తను ది బెస్ట్ వస్తూనే ఉంది. తనకి 2 సార్లు బెస్ట్ పెర్ఫార్మర్గా కూడా ఓట్ అపీల్ వచ్చింది. తనతో కంపేర్ చేసుకోవడం ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. రోహిత్ పేరు చెప్పకుండా ఇంకా ప్రియా పేరు, అపూర్వ పేరు, ఇంకెవరి పేరైనా చెప్పుంటే బాగుండేదేమో. కొంచెం తన మాటకైనా అవును కదా అని అనిపించేది. రోహిత్తో చెప్పడం వల్ల తను ఇంకా ఇది కరెక్ట్ కాదు, ఈమెంట్ ఇట్లా చెప్పింది అనిపించే ఫీలింగ్ జనాలకు వచ్చేట్లు చెప్పింది. నెక్స్ట్ వచ్చేసరికి హేమంత్ అపూర్వ గురించి చెప్పాడు. నేను అపూర్వ కంటే చాలా బెటరు. తన కంఫర్ట్ జోన్లో ఉంటుంది. తన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయడు. ఎల్లో కార్డు కూడా యాక్సెప్ట్ చేయలేకపోయింది అంది. నాకు ఇది హేమంత్ విషయంలో అయితే 100% కరెక్ట్ అనిపించింది. యాక్చువల్గా అక్కడ అపూర్వ ఉండాలి, ఇవతల ప్లేస్లో హేమంత్ ఉండాలి నా ప్రకారం అయితే. ఎందుకంటే అపూర్వ ఆడటం తప్ప ఎప్పుడు చేసిందేమీ లేదు. తను అరవడం ఎంతసేపటికి ఇది గ్లామర్లెస్గా కనపడ్డం, ఇదే నాకు అపూర్వలో కనపడింది. డేర్స్ చేసేప్పుడు అట్లాంటప్పుడు కూడా అపూర్వ కొంచెం వెనకడుగ్గానే ఉంది. ప్రతి దాంట్లో వెనక్గా ఉంటుంది. అరవడం కోసం, గ్లామర్ కోసం కొంచెం ఉంది. జడ్జెస్ మరి దానికి ఇంప్రెస్ అయ్యి ఆమెను అక్కడ పెట్టారో తెలీదు. నాకైతే వీళ్ళిద్దరిలో నిజంగా హేమంతే డిజర్వింగ్గా అనిపించాడు, అపూర్వ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాంక అమన్ పేరు చెప్పింది. ఈ సేఫ్ గేమ్ ఆడతాడు అని. కానీ ఇక్కడ ప్రియాంక కూడా బాగీలానే తప్పు చేసింది. అమన్ కంటే లీస్ట్ పెర్ఫార్మర్స్ అక్కడ చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లు చెప్పకుండా అమన్ పేరు, కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ అన్న అమన్ పేరు చెప్పి తను డెసిషన్ కరెక్ట్ కాదు, తను ఇదిగా లేదు అనేది ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంది. తనకంటే వీక్ ప్లేయర్స్ పేరు చెప్పుంటే ఎవరికైనా నిజమే అనిపించేది. స్ట్రాంగ్ ప్లేయర్ పేరు చెప్తే ప్రియాంక మాటకి వాల్యూ లేకుండా అయిపోతుంది కదా. అయితే ఇక్కడ శ్రీముఖి మాట్లాడుతూ, మేము ఈ నలుగురికి బెస్ట్ ఛాన్స్ ఇచ్చాం, గోల్డెన్ ఛాన్స్ ప్రాపర్గా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అని చెప్పింది. చరణ్ నీకైనా 3 గ్రీన్స్ ఇచ్చింది అని డౌట్ వస్తుంది అని. హేమంత్ నీ గేమ్ చూస్తే సింపతి వస్తుంది తప్ప నీ గేమ్ కనపట్టలేదని. ప్రియాంక నువ్వు మొండిదానివే కానీ ఆటలో కాదు అని. వచ్చేసరికి టీం వర్క్లో 4 గ్రూపులు ఉంటాయి అని 4 గ్రూపులు ఉంటాయి. అయితే ఈ 4 గ్రూపుల్లో
శ్రీముఖి ఒక నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్ ప్రకారం అక్కడున్న గడ్డిలో ఉన్న నెంబర్స్ కలెక్ట్ చేసుకొని ఏ నలుగురు నెంబర్లయితే తను చెప్పిన నెంబర్కి టోటల్కి కౌంట్కి సరిపోతుందో వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అవ్వాలి అని చెప్పింది. ఫస్ట్గా నెంబరు 15 చెప్పింది. సో ఈ టీంకి ఝాన్సీ, సృష్టి, దీపక్, రామకృష్ణ వీళ్ళు నలుగురు అసలు కాంట్రవర్సీ లేకుండా చక్కగా ఫామ్ అయిపోయారు. అయితే ప్రియాంక దగ్గర 7 ఉంటే దీపక్ స్వాప్ చేసుకున్నాడు. ఆ ప్రియాంక తన్ని అక్కడ డిఫెండ్ చేసుకోవడం, గట్టిగా తన పాయింట్ పెట్టడం, నేను ఎందుకు ఉండాలి అని అడక్కపోవడం, అట్ ది సేమ్ టైం నేను ఎందుకు ఇవ్వాలి, నన్ను వద్దు అనుకున్న వాళ్ళకి నేను ఎందుకు ఫేవర్ చేయాలని అనకపోవడం, తనైతే తన గేమ్ డౌన్గా ఉంది అనడానికి ఇది కూడా ఒకటి కనపడుతూనే ఉంది. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఝాన్సీకి పవర్ కార్డ్ ఉంది. మేబీ తను ఆ పవర్ కార్డ్ని ఈ టాస్కుల్లో ఉపయోగించే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టీం వచ్చేసరికి రాజకుమారి, చరణ్, గాయత్రి, అపూర్వ వీళ్ళ నలుగురు ఒక టీమ్గా ఫాలో అయ్యారు. సెకండ్ టీం వచ్చేసరికి హేమంత్, చరణ్, మిథిలేష్, రాజకుమారి. ఈ థర్డ్ టీం వచ్చేసరికి రోహిత్, అమన్, శాలిని, గాయత్రి. ఫోర్త్ టీం మిగిలిపోయిన వాళ్ళు అపూర్వ, ప్రియాంక, బాకీ. ఇప్పుడే జడ్జెస్ ఒక ట్విస్ట్ పెట్టారనమాట. 4 టీమ్స్ ఫామ్ అయిపోయాయి. 4 టీమ్స్లో వాళ్ళు లీడర్స్ని పెట్టేసుకున్నారు. ఫస్ట్ టీంకి రామకృష్ణ లీడర్గా, సెకండ్ టీంకి చరణ్ లీడర్గా, థర్డ్ టీంకి గాయత్రి లీడర్గా, ఫోర్త్ టీంకి అసలు లీడర్ లేకుండా ఉన్నారు. అయితే జడ్జెస్ ఇప్పుడు ఒక ట్విస్ట్ పెట్టారు. ఏంటంటే ఫోర్త్ టీం వీక్ టీము, దానికి లీడర్ కూడా లేరు కాబట్టి నవదీప్ వచ్చి ఇప్పుడు మిగిలిన 3 టీముల నుంచి ఒక్కొక్కళ్ళు వాళ్ళ టీం లీడర్స్ ఎలిమినేట్ చేయాలి అని ట్విస్ట్ పెట్టాడు. అందరూ షాక్, నేను కూడా షాక్ అనమాట. అయితే అక్కడ వచ్చేసరికి రామకృష్ణ టీం లీడర్గా తను సృష్టిని తీసేశాడు తన టీంలోంచి. నాకు తన డెసిషన్ 100% కరెక్ట్ అనిపించింది. చాలా కరెక్ట్గా తీసుకున్నాడు డెసిషన్ అనే అనిపించింది. సెకండ్ టీం రెడ్ టీం చరణ్ టీంకి వచ్చేసరికి హేమంత్ని తీసేశారు. ఇతని డెసిషన్ కూడా కరెక్టే అనిపించింది. ఉన్న వాళ్ళల్లో కొంచెం హేమంతే వీక్, సో హేమంత్ తీసేశాడు. ఓకే, నాకు చరణ్ డెసిషన్ కూడా కరెక్టే అనిపించింది. నెక్స్ట్ ఎల్లో టీంకి వచ్చేసరికి గాయత్రి, రోహిత్, శాలిని నుంచి అమన్ని తీసేసింది. ఇక్కడ నాకు గాయత్రి తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్గా అనిపించలేదు. వీళ్ళిద్దరు అమన్, శాలినిలో బెస్ట్ ఎవరు అని అంటే నా దృష్టి ప్రకారం అమనే బెస్ట్. అందరూ నీకు లీడర్గా అవకాశం అందరూ ఇచ్చారు, అందరూ అనుకుంటేనే నువ్వు లీడర్ అయ్యావు. అప్పుడు యాజ్ ఎ లీడర్ బెస్ట్గా ఎవరు ఉన్నారు ఇప్పటి వరకు ఓవరాల్గా అనేది చూస్తే అమనే బెస్ట్ శాలిని కంటే. ఇకపోతే ఫోర్త్ టీంలో అపూర్వ, ప్రియాంక, బాగి ఉన్నారు. ఇంకా టాస్క్ విషయానికి వచ్చేసరికి అక్కడ తాడులు ఉంటాయి. ఒకవైపు ఒక పార్టిసిపెంట్, ఇంకోవైపు ఇంకో పార్టిసిపెంట్ తాళ్ళని పట్టుకోవాలి. మధ్యలో ఒక పలకలాగా ఉంటుంది. ఆ పలక మీద అవతల ఉన్న చాప్ స్టిక్స్తో అక్కడున్న బ్లాక్స్ని తీసుకొచ్చి స్టార్, విన్నర్, స్టార్ అని ఒకదాని మీద ఒకటి పెట్టి అక్కడున్న బెల్లని ఎవరైతే మోగిస్తారో ఆ టీము విన్నింగ్ టీం అవుతుంది. సో ఫస్ట్ టీంకి వచ్చేసరికి ఝాన్సీ, రామకృష్ణ, దీపక్ ఝాన్సీకి ఆల్రెడీ పవర్ కార్డు ఉంది. ఈ రోజుతో అది ఎక్స్పైరీ అయిపోతుంది కాబట్టి తనకి ఫస్ట్ ఆ అడ్వాంటేజ్తో తనకి ఆల్రెడీ స్టార్ ప్లస్ ఆర్ ప్లస్ ఈ 3 బ్లాక్స్ ఆల్రెడీ పెట్టేసి ఉంటాయి. సో మిగిలిన అక్షరాలు స్టార్ మాత్రమే పెట్టుకోవాలి. సో తనకి అది ఆల్రెడీ అడ్వాంటేజ్లో ఉంది. నెక్స్ట్ టీం వచ్చేసరికి చరణ్, మిథిలేష్, రోహిత్. థర్డ్ టీము గాయత్రి, శాలిని వాళ్ళ టీము. ఫోర్త్ టీము అపూర్వ, ప్రియాంక, బాగి. అయితే ఫస్ట్ ఝాన్సీ వాళ్ళున్న టీంకి అయితే రామకృష్ణ లీడర్ టీంకి అయితే అడ్వాంటేజ్లో ఉన్నారు. వాళ్ళు పెట్టారు, వాళ్ళే ఫస్ట్ పెట్టేసేసి దీపక్ బెల్ కొట్టేశారు. వాళ్ళైతే విన్ అయిపోయారు. కానీ వాళ్ళతో పాటు సరిసమానంగా రోహిత్ వాళ్ళు కూడా, చరణ్ టీము రోహిత్ వాళ్ళు కూడా అసలు ది బెస్ట్గా పెట్టారనే చెప్తాను నేను. వాళ్ళు పెట్టి ఒక్క బ్లాక్ తేడాతో రామకృష్ణ టీంకి ఒక్క బ్లాక్ తేడాతో వాళ్ళు కూడా బెల్ కొట్టారు.
ఇప్పుడు అదే అడ్వాంటేజ్లో లేకుండా ఉండుంటే ఝాన్సీ టీము ఈ టాస్క్ మాత్రం ఖచ్చితంగా చరణ్ టీమే విన్ అయ్యి ఉండేది. సో విన్నింగ్ టీంలోంచి ఓట్ అప్పీల్కి వెళ్ళాలి కాబట్టి ఆ డిస్కషన్స్ అయిన తర్వాత చివరికి రామకృష్ణకి ఓట్ అప్పీల్ వచ్చింది. రామకృష్ణ ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద డే వచ్చేసరికి రోహిత్ వచ్చింది. రోహిత్కి ఇప్పటికి 2 టైమ్స్ వచ్చింది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనేది రావడం వల్ల 2 టైమ్స్ ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. సో నేను చెప్పినట్లు రోహిత్ ఈజ్ ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఫైనల్గా ఇంకా ఎల్లో కార్డ్ అయితే ప్రియాకి అయితే ఇచ్చాడు. అభిజిత్ అయితే ఇంకా ఇది వార్నింగ్ ఇచ్చాడు, ఇదే ఫైనల్ వార్నింగ్, ఇంకా ఎల్లో కార్డ్స్ ఉండవు, ఇహ నుంచి నెక్స్ట్ రెడ్ కార్డ్స్ అండ్ ఎలిమినేషన్స్ అని చెప్పాడు. సో ఇదండి ఈరోజు బిగ్ బాస్ విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.